తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే ఈ వారం మానసికమైనటువంటి దిగులుతో ఉంటారు. అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు. తాత్కాలికమైనటువంటి గ్రహ పరిస్థితి కారణంగా మానసికంగా చికాకు కలిగే అవకాశం కలగచ్చు. అంత మాత్రం చేత అది శాశ్వతం అని అనుకోకండి. స్వాతి నక్షత్ర జాతకులకి శత్రువుల ఒత్తిడి పెరుగుతుంది ఈ వారం. అది కుటుంబంలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, మిత్రుల్లో కావచ్చు, కార్యాలయంలో కావచ్చు. శత్రువుల నుండి ఒత్తిడి పరోక్షంగా పెరిగే అవకాశం ఉంటుంది. మెత్తని చిరునవ్వుతో మాత్రమే ఆ సమస్యను ఎదుర్కోండి తప్ప ఆవేశంగా మాత్రం వెళ్ళగలిగిన వారం ఇది కాదు అని గమనించుకోండి. విశాఖ నక్షత్రం వాళ్ళు తమ ఇంటి గుట్టుని ఎంతమందితో ప్రచారం చేసుకుంటే అంత తమకి తాము పల్చనైపోతారనే యథార్థాన్ని బాగా గమనించుకోండి. ఈ వారం ఈ రాశివారు శ్రీ లలిత సహస్రనామాల్ని పఠించడం ఎంతైనా మంచిది. అంతేకాక లలితాదేవికి సంబంధించి ఇష్టమైనటువంటి ఏ ఎర్రని వస్త్రం అయితే ఉంటుందో ఆ వస్త్రాన్ని మీకు ఇష్టమైనటువంటి ముత్తైదువిని పిలిచి సమర్పించుకున్నట్టయితే మానసికంగా మంచి ధైర్యం కలిగే అవకాశం ఉంది. వృద్ధులైనటువంటి వాళ్ళు, మీకు నమ్మకమైనటువంటి వారు ఎవరో గమనించుకుని వాళ్ళ సలహాలని సూచనల్ని తీసుకుంటూనే ఏ పనైనా ప్రారంభించండి, అలా కొనసాగించండి తప్ప మీకు మీరుగా ఒక్కరూ ఏ నిర్ణయాన్ని చేయకూడదు.